వెల్కమ్ టు పవర్ 5 టీవీ. ఈరోజు ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్ చూద్దాం. ప్రాణం తీసిన వాయిదా, అశోక్ నగర్లో తీవ్ర అలజడి. గ్రూప్ 2 డిఎస్సి అభ్యర్థిని బలవన్మరణం. హైదరాబాద్ హాస్టల్లో ఆత్మహత్య చేసుకున్న ప్రవళిక. పోటీ పరీక్షలు వాయిదానే కారణమన్న తోటి అభ్యర్థులు. వందలాది మంది రోడ్డుపై బైఠాయించి ఆగ్రహం. నిమిషాల వ్యవధిలోనే హాస్టల్ వద్దకు చేరిక. ప్రవళిక మృతదేహం తీసుకెళ్లకుండా బైఠాయింపు. కేసీఆర్ వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్. కేసీఆర్, కేటీఆర్ డౌన్ అంటూ నినాదాలు. అర్ధరాత్రి 1 గంట దాటిన కొనసాగిన ఆందోళనలు. అమ్మ నష్టజాతకురాలని సూసైడ్ నోట్లో ప్రవళిక. అమ్మ నష్టజాతకురాలిని సూసైడ్ నోట్లో ప్రవళిక. మొన్న గ్రూప్ 2, నేడు డిఎస్సి వాయిదా వేసిన సర్కార్. ఆగిన డిఎస్సి ఎన్నికల షెడ్యూల్తో వాయిదా. నవంబర్ 20 నుంచి 30 మధ్య టీచర్ల నియామక పరీక్ష నిర్వహణ కష్టమే, అందుకే వాయిదా వేస్తున్నాం. కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తాం. విద్యాశాఖ అధికారుల వెల్లడి. స్టీఫెన్ బెదిరింపులు. బీఆర్ఎస్కు ఓటేయాలంటూ మైనారిటీలకు హుకుం. అధికార పార్టీ ప్రైవేటు సైన్యంగా డీజీపీ ప్రభాకర్, వేణుగోపాలరావు, నరసింగరావు, భుజంగరావు. టాస్క్ ఫోర్స్ డీజీపీ రాధాకిషన్ రావే సైన్యాధిపతి. బీఆర్ఎస్ అభ్యర్థులకు వీరే డబ్బు రవాణా చేస్తున్నారు. అరవింద్ కుమార్, జయేష్, రంజన్, సోమేష్ బీఆర్ఎస్కు చందాలు ఇవ్వాలని వ్యాపారులను బెదిరిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిధులు ఇస్తున్న రామకృష్ణారావు. వీరిపై ఈసీకి ఫిర్యాదు చేస్తాం, కోర్టుకు వెళ్తాం. ఢిల్లీలో మీడియాతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. త్వరలోనే అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని వెల్లడి. 40 ఏళ్ల పార్టీలో ఉండి ఇప్పుడు మారడానికి సిగ్గుండాలని పొన్నాలపై ఆగ్రహం. కేసీఆర్ను చూసి ఓటేయండి, రాష్ట్రాన్ని ఎవరి చేతుల్లో పెట్టాలో ఆలోచించండి. విపక్షంలో కేసీఆర్కు పోటీ ఎవరు? గెలిస్తే హ్యాట్రిక్ రికార్డు ఆయన సొంతం. ఢిల్లీ అహం, గుజరాతీ బలుపును ఓడించండి. బీజేపీకి డిపాజిట్ గల్లంతే. మేము 88 సీట్లకు మించి గెలుస్తున్నాం. పొన్నాలతో పాటు మరింత మంది వలస. కర్ణాటకలో దొరికిన 42 కోట్ల కోడంగల్వే. మీడియాతో చిట్ చాట్లో కేటీఆర్. వరాల మేనిఫెస్టో రేపే విడుదల. అన్ని వర్గాలకు చోటు. రైతు బంధును పెంచుతాం. సీనియర్ సిటిజన్లకు మరింత భద్రత. జర్నలిస్టులకు పింఛన్ 100 వరకు. సీఎం ప్రచార సభలు. గ్రేటర్ హైదరాబాద్, కామారెడ్డి నియోజకవర్గాల బాధ్యత నాది. మీడియాతో ఇష్టాగోష్ఠిలో కేటీఆర్. కాంగ్రెస్కు పొన్నాల గుడ్ బై. జనగామ టికెట్ దక్కదని మనస్తాపం. రాజీనామా లేఖను ఖార్గేకు పంపిన లక్ష్మయ్య. పార్టీలో వ్యక్తి స్వామ్యం రాజ్యమేలుతోంది. ఎన్నో అనుమానాలు ఎదురున్న టికెట్లను అమ్మేసుకుంటున్నారు పొన్నాల. వస్తానంటే ఇంటికెళ్ళి ఆహ్వానిస్తాం. కేటీఆర్. ఆనంద్ స్థానంలో షాండిల్య. హైదరాబాద్ సిపిగా నియామకం. వరంగల్కు కిషోర్ జా, ఇందూరుకు కల్మేశ్వర్, సునీల్ శర్మకు వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణిప్రసాద్. 4 జిల్లాలకు కొత్త కలెక్టర్లు, 10 జిల్లాలకు కొత్త ఎస్పీలు. పక్కన పెట్టిన అధికారులు బదిలీలు, నియామకాలు. ఒక్కో పోస్టుకు 3 పేర్లతో ఈసీకి జాబితాలు. లోకేష్ ట్వీట్ చూసి బాధేసింది. తండ్రి భద్రతపై ఆందోళన. అర్థం చేసుకోగలను, ఆ బాధ నేను అనుభవించిన వాణ్ణి. బాబు కుటుంబానికి సానుభూతి. కేటీఆర్. బాబుకు ఊరట. ఫైబర్ నెట్ కేసులో 18 వరకు అరెస్టు చేయొద్దు సుప్రీంకోర్టు. స్కిల్ కేసులో కలిపి 17న విచారణ జరుపుతామని వెల్లడి. 2 వేర్వేరు కేసులైన 17A సెక్షన్తో లింకుందని వ్యాఖ్య. పార్న బాబు హాజరుకు ఏసీబీ కోర్టు ఆదేశించిందన్న సిద్ధార్థ లూత్రా. దీనిపై స్టే విధించాలని వినతి. అప్పటిదాకా అరెస్టు ఆపాలని దిగువ కోర్టుకు చెప్పండి ధర్మాసనం. సిఐడి న్యాయవాది రోహత్గి అంగీకారం. స్కిల్ ఎఫ్ఐఆర్ క్యాష్
చేయొద్దని వినతి. సర్కస్ల ఇష్టరాజ్యంగ కేసులు. ప్రభుత్వంపై బాబు లాయర్ ఆగ్రహం. అంగళ్ళ కేసులో బాబుకు ముందస్తు బెయిలు. దాడిలో ఆయన పాల్గొనలేదు. ఇతర నిందితులకు బెయిలిచ్చాం. జోక్యానికి సుప్రీంకోర్టు కూడా నిరాకరించింది హైకోర్టు. ఫైబర్ నెట్ కేసులో బాబు హాజరు 18కి వాయిదా. సుప్రీంలో పరిణామాలతో బెజవాడ ఏసీబీ కోర్టు నిర్ణయం. చంద్రబాబు ఆరోగ్యంపై ప్రధాని మోదీ ఆరా. ఆయన్ను తక్షణమే ఆసుపత్రికి తరలించాలి టీడీపీ నేతలు. చంద్రబాబు ప్రాణాలకు తక్షణ ముప్పు. స్టెరాయిడ్లు ఇవ్వాలని ప్రభుత్వ యత్నం. సకాలంలో వైద్యం అందట్లేదు. ఆయనకు ఏ హాని జరిగినా జగన్దే బాధ్యత. లోకేష్. నా భర్త 5 కిలోల బరువు తగ్గారు. ఇంకా తగ్గితే కిడ్నీలపై ఎఫెక్ట్. భువనేశ్వరి. కేంద్రం ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేయాలి. కాసాని జ్ఞానేశ్వర్. మహాసంగ్రామం. ప్రపంచ కప్లో భారత్ పాకిస్తాన్ పోరు నేడే. ఆంధ్రజ్యోతి 2వ పేజ్. పోరు తెలంగాణ. బెంగళూరులో దొరికింది కాంగ్రెస్ డబ్బే. వచ్చే ఎన్నికల్లో దొడ్డిదారిన గెలిచే ప్రయత్నం. 1500 కోట్ల రూపాయలు తరలించేందుకు కుట్ర. హరీష్. బీఆర్ఎస్లోకి మాజీ ఎమ్మెల్యే పట్టొల్ల శశిధర్. మంత్రి ప్రశాంత్ రెడ్డికి సీఎం పరామర్శ. ఆయన తల్లికి నివాళులర్పించిన కేసీఆర్. మరో 1.19 కోట్ల రూపాయల నగదు సీజ్. పలు జిల్లాల్లో పోలీస్ తనిఖీల సందర్భంగా స్వాధీనం. ఓటమి భయంతోనే ఈటెల 2 చోట్ల పోటీ. తెలంగాణను ఏపీలో కలిపే మోసం జరుగుతోంది. గంగుల. 15వ తేదీ తర్వాత అభ్యర్థుల జాబితా. ఉదయపూర్ డిక్లరేషన్ మేరకే టికెట్ల కేటాయింపు. మురళీధరన్. కాంగ్రెస్కు పొన్నాల గుడ్ బై. జనగామ టికెట్ దక్కే పరిస్థితులు లేక మనస్తాపం. రాజీనామా లేఖను ఖర్గేకు పంపిన మాజీ మంత్రి. షర్మిల రాజకీయ భవిష్యత్తు ఏమిటి? ప్రముఖ సిద్ధాంతితో వైఎస్ విజయలక్ష్మి చర్చలు. రాజరాజేశ్వరి పీఠం వద్ద ప్రత్యేక పూజలు. స్టీఫెన్ బెదిరింపులు. నేడు సడక్ బంద్ను విజయవంతం చేయండి. కాంగ్రెస్ శ్రేణులకు మల్లు రవి పిలుపు. సిద్దిపేటలో అధికారులు వేధిస్తున్నారు. ముఖ్యమంత్రి కోరి తెచ్చుకున్న వారిని మార్చండి. సీఈఓకు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ వినతి. రాష్ట్రంలో షుగర్ ఫ్యాక్టరీలను తెప్పిస్తాం. అరవింద్. బీసీలకు సముచిత స్థానం ఇవ్వాలి. జాజుల. జెండాలు అజెండాలు ఎన్నేళ్లు మోపిన బహుజనులకు మిగిలేది అవమానాలే. ప్రవీణ్. అగ్రకుల ఆధిపత్య పార్టీల జెండాలు అజెండాలు ఎన్నాళ్ళు మోపిన చివరకు బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులకు మిగిలేది అవమానాలు అనుమానాలు మాత్రమేనని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. రాబోయే ఎన్నికల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన 60 నుంచి 70 అసెంబ్లీ సీట్లు బీఎస్పీ కేటాయిస్తుందని స్పష్టం చేశారు. పొన్నాల లక్ష్మయ్యకు టికెట్ నిరాకరించడం బీసీలపై జరుగుతున్న రాజకీయ వివక్షకు నిదర్శనమని అన్నారు. తెలంగాణలో బీసీ ఓటర్ల సంఖ్య అత్యధికం. కానీ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ వంటి అన్ని ఆధిపత్య పార్టీలకు బీసీల ఓట్లు మాత్రం కావాలి. బీసీలకు జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు మాత్రం కేటాయించరు. ఇది కాదా కుల వివక్ష అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి హైకోర్టులో కాస్త ఊరట. మైహోం రామేశ్వరరావు వేసిన పరువు నష్టం కేసు కొట్టివేత. కన్నపేగుకు ఎంత నిర్దయ! ఇద్దరు చిన్నారులకు విషమిచ్చి చంపి ఉరేసుకున్న తల్లి. మరో ఘటనలో 2 కూతుళ్లను చంపి తండ్రి ఆత్మహత్య. ఆంధ్రజ్యోతి 3వ పేజీ. ప్రాణం తీసిన వాయిదా. అమ్మ నేను నష్టజాతకురాలిని. ప్రవళిక సూసైడ్ నోట్ అంటూ ఓ కాగితం బయటకు వచ్చింది. అందులో
నన్ను క్షమించండి అమ్మా. నేను చాలా నష్టజాతకురాలిని. నా వల్ల మీరు ఎప్పుడు బాధపడుతూనే ఉన్నారు. ఏడవకండి అమ్మా. జాగ్రత్తగా ఉండండి. మీకు పుట్టడం నా అదృష్టం. నన్ను కాలు కింద పెట్టకుండా చూసుకున్నారు. మీకు నేను చాలా అన్యాయం చేస్తున్నా. నన్ను ఎవరు క్షమించరు. మీకోసం నేను ఏం చేయలేకపోతున్నా. అమ్మా నాన్న జాగ్రత్త అని ఆవేదనతో రాసి ఉంది. ఆర్టీసీలో 61 ఏళ్లకు పదవి విరమణ. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా టీఎస్ఆర్టీసీ ఉద్యోగుల పదవి విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీసీ ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ గత నెల గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. చాలని అధికారులు సూచించారు. డిటిఎఫ్ మహాసభలు 4వ పేజ్. ఆంధ్రజ్యోతి. 5 రాష్ట్రాల్లో భారత భవితవ్యం. హేతువాద సంఘం 10వ వార్షికోత్సవం. బీఆర్ఎస్ బీజేపీల నియంతృత్వ పాలనను ఓడించండి. కులగణనలో తప్పేముంది? అప్పులతో కుంగుతున్న తెలంగాణ గ్రామీణ మహిళ. ఆంధ్రజ్యోతి 11వ పేజ్. హై వోల్టేజ్ ఫైట్. నేడే భారత్ ఇంటూ పాక్ మ్యాచ్. ఒక పాక్తో తానాడిన 8 వరల్డ్ కప్ మ్యాచ్ల్లో విరాట్ కోహ్లీ ఒక్కసారి మాత్రమే 50 లోపు అవుట్ అయ్యాడు. ఒలింపిక్స్లో క్రికెట్. ఐఓసీ ఆమోదం. ఇజ్రాయిల్ యుద్ధం. ప్రపంచ చెస్కు భారత్ దూరం. కివీస్ హ్యాట్రిక్. బంగ్లాదేశ్పై ఘన విజయం. మిచెల్ మిలియన్స్కు అర్ధశతకాలు. ఆంధ్రజ్యోతి 12వ పేజ్. మానవాళికి ఉగ్రవాదం శత్రువు. ఢిల్లీలో G20 స్పీకర్ల సదస్సులో ప్రధాని మోదీకి రాఖీ కట్టిన మెక్సికో సెనెట్ అధ్యక్షురాలు. మోదీ చేతికి మెక్సికో సెనెట్ అధ్యక్షురాలు ఆనా లిలియా రివేరా రాఖీ కట్టారు. రివేరాకు ఆయన ఆశీస్సులు అందించారు. ఢిల్లీలో శుక్రవారం G20 స్పీకర్ల సదస్సు సందర్భంగా ఈ ఘటన జరిగింది. కాగా కెనడా పార్లమెంట్ స్పీకర్ రేమండే గాన్యే ఈ సదస్సుకు హాజరు కాలేదు. ఉత్తర గాజాను వీడండి. 24 గంటల్లో దక్షిణ ప్రాంతాలకు వెళ్లిపోవాలి. 11 లక్షల మందికి ఇజ్రాయిల్ హెచ్చరిక. అక్కడి పరిస్థితులు భయానకం. న్యూఢిల్లీ. బాంబుల మోత, రాకెట్ దాడులు, సైరన్లు, హెచ్చరికల మధ్యనే మాకు తెల్లారింది. షెల్టర్లో బిక్కుబిక్కుమంటూ గడిపాం. బయలుదేరి వచ్చేటప్పుడు సైరన్ మోగింది. అక్కడ భయంకరమైన పరిస్థితులను మాటల్లో వర్ణించలేం. ఇప్పటికీ సైరన్లు మా చెవుల్లో మారుమోగుతున్నాయి. ఇది ఇజ్రాయిల్ నుంచి చేరుకున్న భారతీయుల అనుభవం. యుద్ధ నేపథ్యంలో వీరిని కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ అజయ్ కింద ఊటన స్వదేశానికి తీసుకొచ్చింది. 212 మందితో టెల్ అవీవ్లోని బెన్ గురియాన్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన ప్రత్యేక విమానం 6 గంటల ప్రయాణం తర్వాత శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీకి చేరుకుంది. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఎయిర్పోర్టుకు వెళ్లి రిసీవ్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రయాణికులు భావోద్వేగానికి గురయ్యారు. భారత్ మాతాకి జై, వందే మాతరం అంటూ నినాదాలు చేశారు. విమానం దిగాక వారు మాట్లాడుతూ యుద్ధంతో తీవ్ర భయాందోళనలకు గురయ్యామని, భారత రాయబార కార్యాలయం తక్షణమే స్పందించడంతో ధైర్యం వచ్చిందని వివరించారు. షెల్టర్లే ప్రాణాలను కాపాడాయని చెప్పుకొచ్చారు. స్థానికులకు అలవాటైనప్పటికీ తమకు కొత్త కావడంతో సైరన్లు మోగిన ప్రతిసారి గుండెలు అదిరేవని జైపూర్కు చెందిన విద్యార్థిని మినీ శర్మ తెలిపింది. ఇజ్రాయిల్లో 18,000 మంది భారతీయులు ఉన్నారని కేంద్రం గురువారం తెలిపింది. 6,000 మంది తిరుగు ప్రయాణానికి రిజిస్టర్ చేసుకున్నారు. అందరినీ తీసుకొచ్చేందుకు ప్రత్యేక విమానాలు నడుపుతామని కేంద్రం స్పష్టం చేసింది. ఢిల్లీ, మహారాష్ట్ర, గోవాకు హై అలర్ట్. యుద్ధ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఢిల్లీ, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, గోవా ప్రభుత్వాలను ఆయా రాష్ట్రాల్లోని ఇజ్రాయిల్ల భద్రత పట్ల అప్రమత్తం చేసింది. సంఘ వ్యతిరేక శక్తులపై కన్నేసి ఉండాలని సూచించింది. ఢిల్లీ వీధుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇజ్రాయిల్ ఎంబసీ రాయబారుల యూదులు నివసించే ప్రాంతాల్లో పహారా పెంచారు. అచ్చం ఇలాగే పలు దేశాలు శుక్రవారం యూదుల భద్రతపై దృష్టి సారించాయి. యూకేలో
యూదు పాఠశాలను మూసివేశారు. కాగా ప్రావిన్స్లోని ఆరాస్ నగర్లో ఓ పాఠశాలలో ఫ్రెంచ్ బోధించే ఉపాధ్యాయునిపై దుండగులు ఒకరు కత్తితో దాడి చంపేశాడు. మరో ఇద్దరిని గాయపరిచాడు. పోలీసులు దీన్ని ఉగ్రకుట్రగానే భావిస్తున్నారు. నిందితుడిని అరెస్టు చేశారు. మరోవైపు చైనా రాజధాని బీజింగ్లో ఇజ్రాయిల్ ఎంబాసీ ఉద్యోగిపై కత్తితో దాడి జరిగింది. కాగా ఇజ్రాయిల్లో తమ దేశస్థులు 27 మంది చనిపోయారని అమెరికా ప్రకటించింది. పేమెంట్ గేట్వే సంస్థ కేసులో 3 అరెస్ట్. శ్రీవారి సేవల తమిళనాడు సీఎం స్టాలిన్ సతీమణి ఎక్స్లో హామస్ ఖాతాల తొలగింపు ఉగ్రవాద సంస్థలకు స్థానం లేదని వెల్లడి. ఈ నెలాఖరులో వందే సాధారణ రైళ్లు కన్ను తెరవక ముందే, లోకాన్ని చూడవక ముందే తల్లి గర్భాన్ని చీల్చి బిడ్డ హత్య. క్లినికల్ ట్రయల్స్ హబ్గా భారత్. హైదరాబాద్ కేంద్రం విస్తరణ. 600 మంది నిపుణుల నియామకం. ఫారెక్సిల్ ఇండియా ఎండీ సంజయ్ వ్యాస్. బిజినెస్ బ్యాంకులకు పొంచి ఉన్న ముప్పు. గుదిబండగా వ్యక్తిగత రుణాలు, పెరగనున్న రుణ ఎగవేతలు. యూబీఎస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.